హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రమేష్ గారు రచించిన అసమగ్ర చిత్రం కథను విందామండి. గీత విషయమే నాకు బొత్తిగా అర్థం కాకుండా ఉంది అన్నాడు రామ్మూర్తి ఒకసారి గట్టిగా నిట్టూర్చి. కప్పులోని వెనీలా ఐస్ క్రీమ్ను కొద్దిగా స్పూన్తో తీసి చప్పరించి ఆ రుచిని ఆస్వాదిస్తూ రామ్మూర్తి మొహంలోకి చూశాడు. కురుక్షేత్రంలో కర్తవ్యం బోధపడని అర్జునుని ముఖంలా ఉన్నది. కళ్యాణ మండపంలోంచి భజంత్రీలు గట్టిగా వినవస్తున్నాయి. హాలు బయటి లాన్ విద్యుత్ దీపాలంకరణలతో మిరుమిట్లు గొలుపుతోంది. పెళ్లి భోజనం చేసి తీరుబడిగా బయట లాన్లోని 2 కుర్చీల్లో ఆసీనులై ఉన్నాము నేను, రామ్మూర్తి. భుక్తాయాసంతో వక్క పలుకులు నములుతూ పెళ్లికి వచ్చిన ఆహుతులు ఎవరికి వారు గుంపులు గుంపులుగా విడిపోయి పిచ్చాపాటిలో మునిగి తేలుతున్నారు. కద్దరు లాల్చీలు, పట్టుచీరల రెపరెపలతో సందడిగా ఉందా ప్రాంతం. గీత విషయానికేం, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, లక్షణమైన పిల్ల. దాని కాటికది బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకొని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నిక్షేపంలో ఉంది. 10 రోజుల క్రితమే వాళ్ళ బ్యాంకులో పనుండి వెళ్ళా. ఏవో ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉందట అన్నాను ఐస్ క్రీమ్ కప్పులోని చివరి స్కూప్ను లాగించి. నీకేం బ్రహ్మచారివి, సంసారము ఆ బాదరబందీలు నీకు అట్టే అర్థం కావు. 25 ఏళ్లు నిండినా ఇంకా చదువు చట్టుబండలు అని అఘోరిస్తూ ఉంటే దాని పెళ్ళి పెటాకుల మాటేమిటి? నా మాట వాళ్ళమ్మ మాట ఈ విషయంలో బొత్తిగా ఖాతరు చేయదు. అసలే మా ఇద్దరి ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి అన్నాడు రామ్మూర్తి దిగులుగా. ఇంతలో విశ్వనాథం ఎవరో అతిథులను సాగనంపడానికి హడావిడిగా అటు వచ్చాడు. వాళ్ళ ఆఫీసు స్టాఫ్ అనుకుంటా. అదే పనిగా విశ్వనాథం చేతులు పట్టుకొని ఊపేస్తూ గట్టిగా నవ్వుతూ సెలవు తీసుకుంటున్నారు. అంత హడావిడిలోనూ మరో 2 క్షణాల సమయం కేటాయించడం మరిచిపోలేదు విశ్వనాథం. అదృష్టవంతుడివి విశ్వనాథం, ఉన్న ఊళ్ళోనే నీ కూతురికి మంచి సంబంధం దొరికింది. ఈ రోజుల్లో సివిల్ ఇంజనీర్కి ₹1,00,000 కట్నం అంటే కారు చౌకే మన వాళ్ళల్లో అన్నాడు రామ్మూర్తి. ఏం అదృష్టమో ఏమో, మ్యారేజ్ హాల్ రెంటు, క్యాటరింగు, పురోహితులు, భజంత్రీలేగాక చీరలని, నగలని, పిండాకూడని ఇప్పటికే 4 లక్షలు దాటింది అకౌంటు. నా జీవితకాలపు జీపీఎస్ సేవింగ్స్ పెళ్లి ఖర్చులకు కూడా సరిపోలేదు. సరేలే కానీ ఇన్నాళ్లకు నువ్వు నేను ముకుందం ఇలాగైనా కలిశాం, చాలా ఆనందంగా ఉంది అన్నాడు విశ్వనాథం. ఇంతలో విశ్వనాథం 2వ కొడుకు హడావిడిగా వచ్చి, నాన్న నిన్ను బాబాయ్ వెంటనే రమ్మంటున్నాడు అని పిలిచాడు గాభరాగా. ముహూర్తం వరకు క్షణం తీరికుండదు కదా, మళ్ళీ కలుద్దాం అని విశ్వనాథం హాలు లోపలికి వేగంగా వెళ్ళిపోయాడు. మేము మళ్ళీ టాపిక్కు వచ్చాం. నేను ఈసారి గీతోపదేశం పొందగోరే అర్జునుడిలా మొహం పెట్టాను. రామ్మూర్తి గొంతు సవరించుకున్నాడు. మా గీతను నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదువు. దానికి నేనెంతో, నువ్వు అంతే. మొహమాటం కొద్దీ దాని మనసులో మాటను నాకు చెప్పలేకపోవచ్చు. దాని ఉద్దేశం ఏమిటో సరిగ్గా కనుక్కొని నాకు ఫోన్ చేయి. 5-6 లక్షలు సమకూర్చడం నాకు పెద్ద పని కాదు. 4 నెలల్లోనే దాను మనువు చేసేయగలను అన్నాడు. లక్షల గురించి రామ్మూర్తి అంత ఉల్ఫాగా మాట్లాడాడు కానీ వాడి స్తోమతు నాకు తెలియంది కాదు. నాకు రామ్మూర్తికి ఆ మాటకొస్తే విశ్వనాథానికి కూడా జీతపురాళ్లే ఆధారం. 30 ఏళ్ల క్రితం మేం ముగ్గురం ఒకే ఆఫీసులో చిరుద్యోగులుగా జాయిన్ అయినప్పటి నుంచి 20 ఏళ్ల క్రితం జరిగిన మాస్ ట్రాన్స్ఫర్లో మేము తలోకదారయ్యే వరకు కలిసి పనిచేసిన వాళ్ళం. ఎదుగు బొదుగు లేని ఉద్యోగంలో అప్పు లేకుండా ఏ నెలకు ఆ నెల నెట్టుకు రావడమే గగనమయ్యేది. ఇక రామ్మూర్తికి కానీ విశ్వనాథానికి కానీ సేవింగ్స్ ఖాతాలు పెద్దగా ఉండే అవకాశమే లేదని నాకు తెలుసు. కేవలం ఆడపిల్ల తండ్రిగా ఉండే బాధ్యతో, భయమో, పరువు మర్యాదో రామ్మూర్తితో అలా మాట్లాడిస్తూ ఉందని కూడా నాకు తెలుసు. నేను గీతతో మాట్లాడుతాను, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాను కృష్ణ పరమాత్మలా అభయమిస్తూ. మోగుతున్న అలారం టైం పీస్ను ఆఫ్ చేసి బద్ధకంగా లేచాను. డాక్టర్ సలహా మేరకు నెల రోజులుగా ఉదయాన్నే 5ంటికి లేచి వాకింగ్కి వెళ్తున్నాను. ముఖం కడుక్కొని అద్దం ముందు నుంచుని
తలదువ్వుకునే సమయంలో యథాలాపంగా నా దృష్టి ఆ ఫోటో మీద పడింది. మేము ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో తీసుకున్న ఫోటో అది. నేను, రామ్మూర్తి, విశ్వనాథం ముగ్గురం ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ దర్జాగా దర్శనమిస్తున్నాం. నో డౌట్ మా చెలిమికి తీపి గుర్తు ఆ ఫోటోనే. అందుకే దాన్ని నేను ఎక్కడున్నా గదిలోని ఏదో ఒక గోడ మేకుకు తగిలించుతే ఉంటాను. కానీ క్రమేపీ కొన్నాళ్లకు ఫోటోలో నా చిరునవ్వు చెదిరి విషాద ఛాయలు నాకు దర్శనమిచ్చేవి. అందుకు కారణాన్ని ఊహించడం కష్టం కాదు. అరిస్టాటిల్ కాబోలు ఒకసారి అన్నాడట, పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోని వాళ్ళు ఇద్దరూ కొన్నాళ్లకు చింతిస్తారట. పెళ్లి తొందరపడి చేసుకుని నానా రకాలైన బాధ్యతలు మోయవలసి వచ్చిందని, హాయిగా పెళ్ళి పెటాకులు లేకుండా గడిపి ఉంటే బావుండేదని పెళ్ళైన వాళ్ళు హాయిగా ఉన్నారని, తాము పెళ్లి చేసుకోకుండా పొరపాటు చేశామని పెళ్లి చేసుకొని వారు చింతిస్తారు. కుటుంబ సమస్యలు, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ వలన నాకు 40 ఏళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచన కలగలేదు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. కానీ ఫోటోలో విశ్వనాథం, రామ్మూర్తులను చూసినప్పుడల్లా నేను వాళ్లలానే పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా సంసారం చేస్తూ ఉంటే బావుండేదనిపించేది నాకు. ఆ సమయంలో మా ఫోటోలో నేను మాత్రం మూతి ముడుచుకొని ఉంటే విశ్వనాథం, రామ్మూర్తులిద్దరూ నవ్వుతూ ఉన్నారనిపించేది నాకు. కానీ ఈ దినం నాకు ఆ ఫోటో కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అప్పో సొప్పో చేసి కూతురు పెళ్లి చేసి భారం దింపుకున్న విశ్వనాథం ఫోటోలో ఆనందంగా నవ్వుతూ ఉంటే, రామ్మూర్తి మాత్రం దిగులుతో కుంగిపోతున్నట్లు అనిపించింది. ఈ సంసార జంజాటాలు లేని నేను కూడా విశ్వనాథానికి తోడుగా ఆనందంగా ఉన్నట్లే కనిపించింది నాకు. ఈ చిత్రాన్ని సరిచేసి రామ్మూర్తి మొహంలోకి మళ్ళీ చిరునవ్వు తెచ్చి ఫోటోకు మునపటి ప్రసరించాల్సిన గురుతరమైన బాధ్యత నా మీద ఉన్నట్లు హఠాత్తుగా గుర్తొచ్చింది నాకు. వరుసగా ఆడిట్లు, ఇన్స్పెక్షన్లు ఉండడంతో ఆఫీసు పనిలో గీత విషయమే గుర్తుకు రాలేదు ఇన్ని రోజులు. 11ంటికి గీత పనిచేసే బ్యాంకుకు ఫోన్ చేసి సాయంత్రం 5ంటికి ఆమెతో మాట్లాడడానికి వాళ్ళ బ్యాంకు దగ్గరకు వస్తానన్నాను. ఏమన్నా అర్జెంట్ విషయమా అంకుల్ అంది గీత. లేదన్నాను. అయితే ఎల్లుండి నేనే మీ ఆఫీసున్న వీధిలోని ఒక బ్రాంచ్కి స్పోర్ట్స్ మీట్ గురించి వస్తున్నా. అలాగే మీ ఆఫీసుకు వచ్చి మీతో మాట్లాడుతానులేండి అంది గీత. అన్నట్లుగానే 5:15కి మా సెక్షన్ దగ్గరకు వచ్చింది గీత. చేస్తున్న రికన్సిలేషన్ వర్క్స్ను ఆపి పేపర్లను ఫైల్లో పెట్టి టేబుల్ డ్రాయర్లోకి తోసి సొరుగును లాక్ చేసి లేచి ఆఫీస్ క్యాంటీన్ వైపు నడిచాను. ఏవో కుశల ప్రశ్నలు వేస్తూ గీత నన్ను అనుసరించింది. కాసేపు ఆమె చేస్తున్న ఉద్యోగం గురించి, హాస్టల్లో తిండి వసతుల గురించి ఎంక్వైరీ చేసి పాయింట్కి వచ్చాను. గీత నా మాటలు మౌనంగా విని కిటికీలోంచి చూస్తూ ఉండిపోయింది. మీ నాన్నక బీపీ, షుగర్లతో పాటు అల్జీమర్స్ కూడా అటాక్ అయినట్లుంది. నీ పెళ్లి వాయిదా వేస్తూ ఆయన్నిలా బాధ పెట్టడం సబబుగా ఉందా? కొంత కఠినంగానే అడిగాను. నాన్న హెల్త్ గురించి నాకు దిగులుగానే ఉందంకుల్, కానీ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు అంది గీత. క్యాంటీన్ కుర్రాడు తెచ్చిన కాఫీని ఒక గుటక వేసి అడిగాను. నీ మనసులో మాట నాకు స్పష్టంగా చెప్పు. నో ఇన్హిబిషన్స్ లీడ్ చేస్తూ అన్నాను. అది కాదంకుల్, నాన్నకు బంధుమిత్రులందరినీ పిలిచి గ్రాండ్గా నా పెళ్లి చేయాలనుంది. అన్ని ఖర్చులు కలిపి 6 లక్షల దాకా అవుతుందని అమ్మతో చెప్తుండగా విన్నాను. జీవితకాలపు సేవింగ్స్ అంతా నా పెళ్లికే ఖర్చు పెట్టేస్తే తరువాత అమ్మా నాన్నల గతి ఏమిటి? తమ్ముడా ఇంకా డిగ్రీలోనే ఉన్నాడు. వాడి పై చదువులకు సోర్స్ ఏముంటుంది అంది గీత కప్పులోని కాఫీని సాసర్లోకి వంచుతూ. అలాగని నీ నిర్ణయాన్ని ఇన్స్టెఫిట్గా పోస్ట్పోన్ చేస్తూ పోతావా? ఈ సమస్య అందరికీ మధ్యతరగతి అమ్మాయిలకు ఉంటాయి. పైగా నువ్వు ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా స్థిమితపడి ఉన్నావు కూడా అన్నాను అనునయంగా. నా సేవింగ్స్ అమ్మా నాన్నలకు ఒక నివాసాన్ని ఏర్పరిచిన తరువాతే పెళ్లి మాట తలపెట్టాను అనుకుంటున్నాను అన్నది. బ్యాంక్లో తక్కువ వడ్డీకి హౌసింగ్ లోన్ కూడా తీసుకోవచ్చు. తరువాత నా కట్నం అడగకుండా
సింపుల్గా మ్యారేజ్కి అంగీకరించేవాడితోనే అంది గీత స్థిరంగా. రామ్మూర్తి నీ నుంచి ఏదో సాయాన్ని ఆశిస్తాడనుకోవడం పొరపాటు. పెళ్లి ఘనంగా చేయకపోతే నలుగురు ఆడిపోసుకుంటారంటాడు మీ నాన్న. ఎలాగోలా పెళ్లి చేస్తే తరువాత చిన్నగా ఆ అప్పులు తీర్చుకోవచ్చు అంటాడు. నా వాదన నాకే అసమగ్రంగా అనిపించింది. నేనెంత నచ్చ చెప్పినా గీత తన పట్టు వదల్లేదు. చివరకు నేనే రాజీ పడాల్సి వచ్చింది. ఆ రాత్రి రామ్మూర్తికి ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేశాను. ఏమనుకుంటోందది? పెద్ద ఆరిందాలా ఫీల్ అవుతున్నట్లుంది. మెడలు వంచైనా ఈ ఏడాది దాని పెళ్లి జరిపిస్తాను. తరువాత మా పాటలేవో మేం పడతాం. దానికెందుకు నా బాధలు? కుర్రచేష్టలు కాకపోతే అని రుసరుసలాడాడు రామ్మూర్తి. ఆఫీసు పనిలో పడి నేను కొన్ని వారాలు ఆ విషయం పట్టించుకోలేదు. ఒకరోజు రామ్మూర్తి మా ఆఫీసుకు వచ్చి ఎంత నచ్చజెప్పినా గీత పెళ్లికి ఒప్పుకోవడం లేదని బాధపడి వెళ్ళిపోయాడు. ఫోటోలో నానాటికి రామ్మూర్తి ముఖంలో జీవకళ నశిస్తోంది. ఇలా కాదని ఒకరోజు సాయంత్రం ఆ ఫోటోని తీసి ట్రంకు పెట్టే అడుగున దాచిపెట్టాను. 6 నెలల తర్వాత ఒకరోజు విశ్వనాథం నాతో పనిబడి మా ఆఫీసుకు వచ్చాడు. మాటల్లో ఇల్లు కట్టుకోవడానికి గీత సాయం చేయబోతే రామ్మూర్తి నిరాకరించినట్లు చెప్పాడు. అలాగే కూతురు పెళ్లికే ఉన్నదంతా ఖర్చు పెట్టి ఇంటి ఖర్చులకు, క్యాన్సర్ పేషెంట్ అయిన భార్య వైద్యం ఖర్చులకు నానా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. నా రిటైర్మెంట్ తేదీ దగ్గర పడుతోంది. పదవీ విరమణ తరువాత ఒక ఇంటర్నెట్ చాటింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా. పెట్టుబడికి నాకేం డోకా లేదు. ఒంటిగాణ్ణి కదా. ఒకరోజు హఠాత్తుగా గీత దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 2 వారాల్లో తన పెళ్ళి ఉందట. విషయం నాకేం బోధపడలేదు. సాయంత్రం 5ంటికి వాళ్ళ బ్యాంకు దగ్గరకు వెళ్ళాను. వాళ్ళ కొలీగ్ శ్రీనాథ్ గీత ఆదర్శాలు, భావాలు అన్నీ విని అన్నిటికీ సమ్మతించి పెళ్లికి ఒప్పుకున్నాడట. ఇక పెళ్లి జరిగేది రిజిస్టర్ ఆఫీస్లో. తరువాత ఒక 50 మందికి సింపుల్గా ఫలహారాలు, స్వీట్లు సరఫరా చేయబడతాయి. రిజిస్టర్ ఆఫీసులో మీరు ఒక సాక్షి సంతకం చేయాలంకుల్ అభ్యర్థనగా అంది గీత. నాకేం చెప్పాలో తోచలేదు. ఈ విషయం రామ్మూర్తికి తెలుసా? ఏమీ తోచక అడిగాను. 1 నెల రోజుల క్రితమే చెప్పాను. ఆయన ఎప్పటి నుంచో నాతో మాట్లాడడం లేదు. ఊర్లోనే ఒక అపార్ట్మెంట్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ కాగితాలు కూడా తీసుకోలేదు. పెళ్ళికి ఎలాగూ ఒప్పుకోరు అంది గీత. కొంతలో కొంత నయమే. ఆ శ్రీధర్ కూడా రామ్మూర్తి కులమే. ఆ రాత్రికి రామ్మూర్తికి ఫోన్ చేశాను. ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తానని చిందులు తొక్కాడు. నన్నా జాడలకు వెళ్ళవద్దన్నాడు. బంధువులకు తెలిస్తే పరువు గంగలో కలుస్తుందని ఆవేశపడ్డాడు చాలాసేపు. పెళ్లి రోజు దగ్గరవుతున్న కొద్దీ నాలో టెన్షన్ పెరుగుతోంది. ఆఖరికి తేదీ రానే వచ్చింది. పొద్దున్నే గీత నుంచి ఫోన్ కూడా. ఏమాత్రం ఆలోచించకుండా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సాక్షి సంతకం చేశాను. కొలీగ్స్ సమక్షంలో గీత పెళ్లి సింపుల్గా జరిగిపోయింది. 2 రోజుల తర్వాత రామ్మూర్తి మా ఆఫీస్కు వచ్చి నా మీద రంకెలు వేశాడు. అసలు తనకు గీత ఇక కూతురే కాదన్నాడు. నా గీతోపదేశం రామ్మూర్తిపై ఏమాత్రం పనిచేయలేదు. మరో 1 ఏడాది ఇట్టే గడిచింది. రిటైర్ అయి పార్ట్ టైం బిజినెస్ చేస్తూ హాయిగా కాలం గడుపుతున్నా. ఇంటర్నెట్ సెంటర్ బాగానే నడుస్తోంది. మంచి లొకాలిటీలో ఉండడంతో స్నేహితులు, టీవీ, సీడీలు, బుక్స్ బాగానే కాలక్షేపం అవుతోంది. హఠాత్తుగా ఒకరోజు విశ్వనాథం నా గదికి ఊడిపడ్డాడు. జుట్టు బాగా నెరిసిపోయి మనిషి బాగా చిక్కిపోయి ఉండడంతో అస్సలు గుర్తుపట్టలేకపోయా. కొడుక్కు పెళ్ళై మరో ఊర్లో కాపురం పెట్టాడట. వాడి జీతం వాడి సంసారానికే చాలదట. ఇల్లు కట్టుకోలేక విశ్వనాథం వాడి భార్య అద్దె కొంపలోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారట. రోగాలు, రొస్టులు, డాక్టర్లు, మందులతో పాటు కూతురి కాన్పులు, మనవళ్ల బారసాలకు తడిసి మోపెడు ఖర్చు అవుతోందట. అన్నిటికీ డబ్బు సర్దలేక నానా యాగి అవుతోందట వాడి పని. మరి రామ్మూర్తి ఉండేది మీ ఊర్లోనేగా, వాడెలా ఉన్నాడు అన్నాను ఆసక్తిగా. వాడికేం, కూతురు కొనిచ్చిన అపార్ట్మెంట్లోకి మారాడు. పెన్షన్ డబ్బులు, జీపీఎఫ్ డబ్బులు, మిగిలిన సేవింగ్స్ అంతా అలానే ఉన్నాయి. దేనికి హైరానా పడవలసిన అవసరం లేదు అన్నాడు విశ్వనాథం. 2000 నా దగ్గర అప్పు తీసుకొని వెళ్ళాడు. నాకంతా
అయోమయంగా అనిపించింది. కాలంతో పాటు మనవడు పుట్టేసరికి రామ్మూర్తిలో మార్పు వచ్చి ఉంటుంది అనిపించింది నాకు. ట్రంకు పెట్టెలోంచి ఫోటోను తీసి దుమ్ము దులిపి గోడకు తగిలించాను. ఈసారి ఫోటోలో నేను రామ్మూర్తి చిరునవ్వులు చిందిస్తూ ఉంటే విశ్వనాథం మిన్ను విరిగి మీద పడినట్లు బాధపడుతూ ఉన్నాడు ఫోటోలో. వాడి బాధ తీర్చే సాధనం ఏదీ నాకు దరిదాపుల్లో కనిపించలేదు. గీత లాంటి కూతుర్లు ఉంటే ఏ తల్లిదండ్రులైనా హాయిగానే ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.